ప్రకాశం జిల్లా గిద్దలూరులో శానిటైజర్ కార్మికులు ధర్నాకు దిగారు. గత 7 నెలలుగా తమకు వేతనాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 75 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి ప్రభుత్వం 7 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ బకాయిలను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు తమకు గౌరవ వేతనాలు పెంచాలని ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 7 నెలల నుంచి జీతాలు రావట్లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించటం లేదు. మాకు ఇచ్చే అతి తక్కువ జీతం 6,000 కూడా సక్రమైన టైం కూడా చాలా కష్టంగా ఉంది. మేము స్కూల్నే నమ్ముకొని ఉన్నాము. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వారు అందరూ మమ్మల్ని గుర్తించాలి, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కూడా గుర్తించాలి సార్ మమ్మల్ని. మేము వెనుకబడిన వాళ్ళం సార్. అశోక్ రెడ్డి సార్, మీరు కూడా గుర్తించాలి సార్ మమ్మల్ని. మాకు కావాల్సిన 6,000 జీతము 7 నెలల నుంచి రాలేదు. ఆ 7 నెలల జీతాలు ఇచ్చి సార్ మాకు 20,000 జీతం చేయండి సార్. మీరు కూడా మాకు సహాయం చేయండి సార్. మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం సార్. మీ చెల్లెలు లెక్క అనుకోండి సార్ మమ్మల్ని. లోకేష్ సార్ గారు దండం పెడుతున్నాం సార్. మేము అడుగుతున్నాము సార్, మాకు ఇవ్వాల్సిన 7 నెలల జీతం ఇచ్చేసి సార్ ఇప్పటి నుంచి మాకు జీతాలు పెంచండి, మాకు కనీస వేతనం పెంచండి సార్. తగిన ఖర్చులకు మాకు చాలటం లేదు సార్ డబ్బులు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అశోక్ రెడ్డి గారు అందరికి దండాలు పెట్టి నమస్కారం చేస్తున్నాను. 7 నెలల నుంచి జీతాలు రావడం లేదు. మా జీతాలు వచ్చేటట్టు చూడండి. గత ప్రభుత్వం గారు ఎవరు పట్టించుకోవడం, కనీసం మీరన్నా పట్టించుకుంటారని మేము ఆలోచిస్తున్నాము. మాకు కనీస వేతన 20,000 రూపాయలు పెంచాలని అడుగుతున్నాము. మీరు మమ్మల్ని ఏదో విధంగా పట్టించుకోవడము జరగడం లేదు. మా శానిటైజర్ వర్కర్లు